ముంబై బ్యూటీ పూజా హెగ్డే మళ్ళీ హీరోయిన్గా బిజీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. రెట్రో సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఇందులో అమ్మడు సూర్యకు జోడీగా నటించింది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం పూజా హెగ్డే సొంతంగా డబ్బింగ్ చెబుతానని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకొని సొంత గాత్రంతోనే ప్రేక్షకుల ముందుకొస్తానంది. అన్నట్టుగానే అమ్మడు రెట్రోకి డబ్బింగ్ చెబుతోంది. దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. డబ్బింగ్ చెప్పిన అనుభవం అమ్మడికి లేకపోవడంతో అంతా కొత్తగా ఫీల్ అయినట్లు కనిపిస్తోంది. డబ్బింగ్ చెప్పడం అంత సులభమైంది కాదు. సీన్ చూస్తూ సన్నివేశానికి తగ్గట్టు చెప్పాలి. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని చేతిలో స్క్రిప్ట్ డైలాగులు చూసుకుంటూ ప్రతి పదంలోనూ ఖచ్చితత్వంతో కాన్ఫిడెంట్గానే డబ్బింగ్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా సాగిందక్కడ. మైక్ స్థానంలో కూర్చున్న పూజా హెగ్డే డైరెక్టర్ కార్తిక్ వైపు చూస్తూ నేను మరో టేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరింది. ఆ టేక్ డబ్బింగ్ కోసమా, మళ్ళీ సెట్లో సీన్ కోసమా అన్నది డైరెక్టర్కి అర్థం కాలేదు. ఆ కాసేపటికి కార్తిక్ సరే అంటాడు. ఇద్దరి మధ్య ఇదో సరదా సన్నివేశం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. రెట్రో మే 1న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కంగువా తర్వాత సూర్య నుంచి రిలీజ్ అవుతున్న చిత్రమిదే. ఇప్పటికే విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.